హలో, హాయ్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాధు బ్లాగ్స్. మేము 31st నైట్ వెమ్లవాడ గుడికి వెళ్ళాల్సి వచ్చింది. అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. నేను మా హస్బెండ్ బస్సులో వెళ్ళాము. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కార్లో వచ్చారు. మేము 31st నైట్ కరెక్ట్గా 12 o'clock వేములవాడలో దిగాము. అక్కడ మా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. ఇంకా మేము పోగానే ఫస్ట్ లంచ్ చేసేసి అందరం కలిసి అక్కడే దేవాలయంలో పడుకున్నాము. పడుకున్న ఒక 2-3 o'clockకే అందరు లేచారు. లేచి స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్తున్నారు. ఇక మేము కూడా అక్కడికి తొందరగా లేచి గుండంకి అయితే వచ్చేసాము. ఇక్కడ గుండంలో స్నానాలు చేస్తే పుణ్యం లభిస్తుందంట. సో మేము ఇక్కడికి వచ్చి అందరం స్నానాలు చేసుకున్నాము. మా బాబు కూడా లోపల పోవాలంటే భయపడుతూ ఉన్నాడు, చల్లగా ఉన్నాయని. అయినా కూడా మేము వదలకుండా వాడికి కూడా స్నానం చేయించాము. చూడండి ఇక్కడ. ఇక మేము అందరం స్నానాలు చేసుకొని ఇక దర్శనానికి అయితే వెళ్ళాము. మార్నింగే లేచి రెడీ అయ్యి వెళ్తున్నాము. అలా ఈ ధర్మగుండంలో అందరం కలిసి స్నానం చేసుకొని, నాకు తెలిసి అలా 4కి లేచి మేము స్నానాలకి వెళ్ళామనుకుంటాం. అందులో స్నానం చేసుకొని ఇక గబగబా దర్శనానికి వెళ్ళాలి. మార్నింగ్ తొందరగా వెళ్తే డైరెక్ట్ స్వామివారి దగ్గర అభిషేకం చేయొచ్చు. అంటే మేము మార్నింగ్ 4 o'clockకే లేచి స్నానాలు అయితే చేసుకున్నాము. ఇక అక్కడ నుండి అయితే దర్శనానికి వెళ్తున్నాము. చూడండి, స్నానం అయిపోయాకే అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్లు ఉంటాయి. అందులో డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక రెడీ అయితే అయిపోయాము. అందరం రెడీ అయ్యాము. ఇక అందులో నుండి లోపలికి వెళ్ళాలి దర్శనానికి. మార్నింగ్ అయితే అంతేం రష్ లేదు. మేము వెళ్ళినప్పుడైతే చాలా ప్రశాంతంగా, ఎవ్వరు లేకుండే మంచిగా అనిపించింది మాకు ఈ దర్శనం చేసుకునేటప్పుడు. ఇక ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ ఒకసారి ఈ గుడికి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక మొక్కుకున్నాను. మొక్కు నెరవేరితే కోడని కడతానని కూడా మొక్కాను. సో నేను ఇక్కడికి వచ్చి, అంటే కోడని కట్టడం అంటే ఆవు ఉంటుంది అన్నమాట. అక్కడ ఆవుకి తినిపించి ఒక రౌండ్ దేవుని చుట్టూ తిప్పుతూ ఉంటే ఆ కోరిక నెరవేరితే అలా చేస్తారనమాట. సో నేను మొక్కిన మొక్కు నెరవేరిందని నేను ఆ కోడెను అంటే ఆవును అనమాట, ఆవుని చుట్టూ తిప్పుతారు. సో ఏమైందో ఏమో తెలియదు కానీ ఆవు రమ్మంటే నేను రాను అని ఉల్టా వెళ్ళిపోతుంది. నేను రా అని మళ్ళీ పిలిస్తే వచ్చింది. అలా 1 రౌండ్ మాత్రం మంచిగా చక్కగా నడుచుకుంటూ నా వెనక వచ్చింది. అది అయిపోయాగానే ఇంక అక్కడ కట్టేస్తారనమాట. మళ్ళీ ఒక రౌండ్ తీసుకొచ్చి ఇక లోపలికి పోయి దర్శనం చేసుకోవాలి. అంతలోపు పక్కకు గండదీపం అని ఉంటుంది అనమాట. ఆ గండదీపంలో మనము ఆయిల్ పోయాలి. ఆయిల్ పోస్తే మన గండాలన్నీ తొలగిపోతూ ఉంటాయి అన్నమాట ఇందులో. ఇక్కడ దర్శనం అయిపోయాక ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అక్కడ అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటుంది లోపల. ఫోన్స్ నాట్ అలౌడ్. సో నేను చెప్తున్నాను, అమ్మవారు మాత్రము అసలు ఎలా అంటే నిండు అమ్మవారిని మనము మహాలక్ష్మి దేవతలా ఉంటుందన్నమాట. ఆ అమ్మవారు రూపం ఉంటుంది. కాళ్ళకు మన కాళ్ళలాగానే కాళ్ళకు మెట్టలు, గజ్జలు ఇవన్నీ నిండుగా కనిపిస్తాయి. అమ్మవారు లోపల చాలా బాగుంటుంది. ఇక మేము అక్కడ ఉన్న అన్ని గుళ్ళు మొక్కుకొని ఇక బయటికి అయితే వచ్చేసాము. ఈ విధంగా వేములవాడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత వేరే గుడిలోకి వెళ్ళాము. అది పార్ట్ 2లో పెడతాను, చూడండి.